క్రీస్తునందు ప్రియ సహోదరులారా, జగద్రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము గ్రంథం 45వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి దేవుడే గాని మీరు నన్నిక్కడికి పంపలేదు, ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మీతో మాట్లాడునుగాక. వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఈ మాట యోసేపు గారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దేవుడే గాని మీరు నన్నిక్కడికి పంపలేదు. యోసేపు తన సహోదరులతో మాట్లాడుతూ ఉన్న మాట. ఆయన సహోదరులు యోసేపును గురించి ఈ విధంగా అనుకుంటూ ఉన్నారు. మనము అపహసించిన వాడు ఇతడే కదా, మనచే దూషించబడిన వాడు ఇతడే కదా, ఇతను కలలు కన్నాను అని చెప్పి అనంటే, దర్శనాలు చూశాను అని చెప్పి అనంటే, మీ పనులు వచ్చి నా పనకు నమస్కారం చేస్తున్నాయి అని, 11 నక్షత్రాలు వచ్చి నా నక్షత్రానికి నమస్కారం చేస్తున్నాయి అని, ఈ దర్శనాలను గురించి యోసేపు తన సహోదరులతో మాట్లాడినప్పుడు యోసేపు సహోదరులు అతని మీద అసూయపడిరి. యోసేపు మీద అసూయపడినటువంటి అతని సహోదరులు అతనిని తమకు దూరంగా చేసుకున్నారు. యోసేపును తమకు దూరం చేసుకున్నటువంటి సహోదరులతో ఇక్కడ యోసేపు ఒక్క మాటే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటూ ఉన్నాడు? మీరు నన్ను ఇక్కడికి పంపలేదు అని అంటున్నారు. సహోదరులు అతనిని కొట్టి ఒక గోతిలో పడవేసి అతను చనిపోతాడులే అని చెప్పి అనుకున్నారు అని. అయితే ఆ యొక్క సహోదరులలో యోధా అనేవాడు, రూబేను అనే అతను యోసేపు చనిపోవడం మన చిత్తము కాదు, అతడిని అదిగో పోతూ ఉన్నటువంటి మిద్యానీయులకు అమ్ముదాం అని చెప్పి యోసేపును మిద్యానీయులకు అమ్మినప్పుడు యోసేపు ఐగుప్తు దేశానికి చేరినాడు. అయితే దేవునికి స్తోత్ర, మన సహోదరుడు మనతో కూడా లేడు కదా అని ఈ యొక్క 10 మంది సహోదరులు అనుకుంటూ ఉన్న సందర్భంలో యోసేపు ఐగుప్తునకు చేరుకున్నాడు. ఐగుప్తులో నుండి యోసేపు పోతీఫరా అనేటటువంటి రాజదేహ సంరక్షక అధిపతి ఇంటికి బానిసగా అమ్మబడ్డాడు. అయితే ఈ అమ్మబడినటువంటి యోసేపు తాను పనిచేసేటటువంటి చోట దేవునికి నమ్మకముగా జీవించేవాడు. దేవునికి నమ్మకంగా జీవించినటువంటి యోసేపు తాను ఎక్కడ పనిచేస్తే ఆ యొక్క గ్రామము, ఆ కుటుంబము దీవించబడినట్లుగా వాక్యంలో చదువుకుంటాం. యోసేపు ఏ గృహములో అయితే ఉంటాడో ఆ గృహము దీవించబడే గృహము అని. కాబట్టి దేవుడు అతనికి కలుగజేసినదంతయు దీవించుచున్నాడని గ్రహించి పోతీఫరా యోసేపును తన కుటుంబం మీద అధిపతిగా అతన్ని నియమించినాడు. కాబట్టి యోసేపు ఏ ప్రాంతంలో ఉంటాడో ఆ ప్రాంతము దీవించబడుతుంది అని, ఆ కుటుంబము దీవించబడుతుంది అని వాక్యం సెలవిస్తూ ఉంది. యోసేపు జీవితంలో మనకు తెలియవస్తున్నటువంటి వర్తమానం ఏమిటి అనంటే, 1 అతను కలలు కనేవాడు, 2 అతను తాను పనిచేసేటటువంటి చోట దేవుని దీవెనలు సమృద్ధిగా అనుగ్రహించబడటానికి కారకుడు. 1 అతడు కలలు కనేవాడు, 2వది తాను ఏ కుటుంబంలో అయితే ఉంటాడో ఆ కుటుంబంలోనికి దేవుడి దీవెనలు కుమ్మరించబడినట్లుగా అతడు దేవుని యొక్క అనుగ్రహము పొందినవాడు అని వాక్యంలో చదువుకుంటూ వస్తాం. అటువంటి యోసేపు ఇక్కడ సహోదరులతో అంటూ ఉన్నాడు, ఐగుప్తు దేశములో
తిండి గింజల కోసం వెళ్ళినటువంటి యాకోబు కుమారులకు యోసేపు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. తన సహోదరుడైనటువంటి బెన్యామీనును గూర్చిన సంపూర్ణ సమాచారాన్ని అతడు తీసుకుని తరువాత తాను తన సహోదరులతో ఒక్క మాటే సెలవిస్తూ ఉంటాడు. ఇంతవరకు మీతో మాట్లాడినటువంటి వ్యక్తి మీరు ఎరుగనటువంటి వ్యక్తి కాడు, అతడు మీ సహోదరుడైన యోసేపుయే అని. అంటే యోసేపు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం, అతను నేను మీకు సహోదరుడిని అనే సంగతిని తెలియచేస్తూ ఉన్నాడు. ఈ మాట ఎప్పుడైతే విన్నారో ఆ యొక్క వారి అన్నలు అతని విషయమై కలవరపడ్డారు. వారు అతని ఎదుటి నుండి తొలగిపోయారు అని వాక్యంలో చదువుతున్నాం. అంటే యోసేపు ఎక్కడ ఉన్నాడు? అతని సహోదరులు విభ్రాంతి చెందేటటువంటి ఉన్నతమైన స్థానంలో యోసేపు గారు ఉన్నారు. అతని సహోదరులు విభ్రాంతి చెందే ఉన్నత స్థానం యోసేపునకు ఎలా కలిగింది? యోసేపు ఎలాగూ అంత ఉన్నత స్థానంలో ఉన్నాడు అనే విషయాలను మనం ధ్యానం చేసినప్పుడు వాక్యం నాతో మీతో ఏమని మాట్లాడుతుందో శ్రద్ధగా ధ్యానించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఒక వ్యక్తి ఉన్నతమైన స్థానానికి చేరడానికి దేవుడు ఒక వ్యక్తిని ఉన్నత స్థితికి హెచ్చించటానికి ఆ వ్యక్తితో దేవుడు ఎలా పనిచేస్తాడు, ఆ వ్యక్తి దేవుడితో ఎలా నడుస్తాడు, ఇవి ప్రాముఖ్యమైన వాక్యాలుగా ఈ వచ్చిన భాగంలో ధ్యానం చేస్తూ ఉంటాం. యోసేపు జీవితాన్ని చదువుకుంటూ ఉంటే అది సర్వకాల సర్వావస్థల యందు దీవెనకరమైనటువంటి వాక్యంగా, నిత్య బోధినిగా ఆ వాక్యం మనకు ఉంది. దేవునికి స్తోత్రం. నిత్యము బోధ చేసేటటువంటి వాక్యంగా ఈ యొక్క యోసేపు జీవితం వాక్యంలో చదువుకుంటూ ఉంటాం. కాబట్టి ఇటువంటి యోసేపు అంత ఉన్నతమైన స్థితికి ఎలా ఎదిగించబడ్డాడు అని సూచినప్పుడు ప్రియ సహోదరులారా, ఇక్కడ యోసేపు గారు ఒక్క మాట చెప్తున్నాడు, దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. నేను ఇక్కడికి రావడానికి కారణం మీరు నన్ను త్రోసివేయడం వలన కాదు, మీరు నన్ను గోతిలో పడవేయడమో, మిద్యానీయులకు అమ్మివేయడమో, ఇష్మాయేలీలకు అమ్మివేయడమో, ఐగుప్తుకు అమ్మివేయడమో, పోతీఫరా ఇంటిలో బానిసగా నేను వెళ్ళిపోవడమో, అక్కడి నుంచి చెరసాలకు వెళ్ళడమో, అక్కడి నుంచి రాజుగారి యొక్క ఆస్థానంలోనికి వెళ్ళడమో ఇవేమీ కాదు. దేవుడే గాని దేవుడు యోసేపును హెచ్చించటానికి సంకల్పించడానికి కారణం ఏంటి? ఒక వ్యక్తిని దేవుడు ఎందుకు ఏర్పరుచుకుంటారు, ఒక వ్యక్తిని దేవుడు ఎందుకు హెచ్చిస్తారు అని అంటే దానికి ఒక్కటేనండి. తల్లి గర్భములో రూపించబడక మునిపే దేవుడు కొన్ని సంకల్పాలు కలిగి కొందరి వ్యక్తుల విషయమై ఆయన నడుచుకుంటూ వస్తారు. కొన్ని సంకల్పాలు కలిగి కొందరి వ్యక్తులను దేవుడు ఏర్పాటు చేసుకుంటారు. ఆ ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తులు దేవుని చిత్తాన్ని జరిగించేవారుగా మనకు చరిత్రలో కనబడుతూ వస్తారు. జగదుత్పత్తికి ముందే దేవుడు కొందరిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటారు అని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ వచన భాగాల్లో మనం సూచినప్పుడు ప్రియ సహోదరులారా, యాకోబు లాబాను అంటే ఉన్నాను అని అనుకుంటూ ఉన్నాడు, కానీ యాకోబుతో బలమైన దేవుని సన్నిధి ఉంది. భవిష్యత్ కాలమునకు ఇవ్వవలసిన దీవెనకరమైనటువంటి కుటుంబ వ్యవస్థను యాకోబునకు దేవుడు అనుగ్రహించినట్లుగా వాక్య భాగాల్లో మనం ధ్యానం చేస్తూ ఉంటాం. దేవుడు మానవుడి ఎడల జరిగించేటటువంటి ఆశ్చర్య కార్యాలు అవి మానవుని ఊహకు అందవు. అటువంటి ఉన్నతమైన దైవ సంకల్పాలను గుర్తించడానికి ప్రియ సహోదరులారా, గుర్తించవలసిన అవసరం లేదు, కానీ దేవుడు ఎంత మహోన్నతుడు, ఆయన దైవత్వం ఎంత గొప్పది. ఈ యొక్క విశ్వాన్ని నడిపించుచున్నటువంటి దేవాది దేవుని గురించి తెలుసుకోవాలి అని మానవులంగా మనం చేసే ప్రయత్నాలు
అవి చాలా స్వల్పమైనవిగా ఉంటాయి అని ఎందుకు అంటాము అని అంటే, సముద్రంలో నీటి బొట్టులాగా దేవుడి దైవత్వాన్ని మనం తెలుసుకోవడానికి మనకున్న శక్తి సరిపోదు. ఒకవేళ తెలుసుకోవాలని నువ్వు ప్రయత్నిస్తే దేవుడు దానికి అభ్యంతరాన్ని తెలియచేయటం లేదు, ఆయన ఆహ్వానాన్నే ఇస్తూ ఉన్నారు. నువ్వెంత తెలుసుకుంటే అంత తెలియచేస్తారు. దానికి నిదర్శనం నేను నా నుంచి ఏం చెప్పట్లేదు, నేనేం చెప్పినా అది బైబిల్ నుంచే చెప్తాను. దేవునికి స్తోత్రం. హనోకు దేవునితో నడిచెను. హనోకు దేవునితో నడుస్తూ అనేకమైనటువంటి విషయాలను దేవుడి వద్ద తెలుసుకుంటూ ఉన్నాడు. ఎన్ని తెలుసుకున్నాడు అని అంటే, ఆదికాండం ప్రారంభం మొదలుకుని ప్రకటన గ్రంథం చివరి వరకు దేవుడు ఈ లోకానికి సంబంధించిన విషయాలన్నిటినీ హనోకుకు తెలియపరిచారు అని ఆ ఒక్క మాటలోనే వ్రాయబడుతూ వస్తుంది. హనోకు దేవునితో నడిచెను. ఆ దేవుడు ఎవరు? భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి అయిన దేవుడు. భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి అయినటువంటి దేవుడు హనోకుతో నడుస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడితో ఎవరు నడవాలి అని కోరుకున్నా ఆయన ఇచ్చే దీవెనలు నీ హృదయము అనే పాత్ర పట్టగలిగినంత. నీవు ఏ పాత్రను తీసుకుని వచ్చి ఈ దేవుని దగ్గర నన్ను నింపయ్యా అని తన పరిశుద్ధాత్మ సహవాసాన్ని కోరుచు ఉపవాస ప్రార్థనల్లో, వ్యక్తిగత ప్రార్థనల్లో, వాక్య ధ్యానములో దేవుని సన్నిధిలో గడుపుతూ వస్తామో, మన పాత్ర కొలతను బట్టి దేవుడు తన దైవత్వాన్ని, తన దైవిక జ్ఞానాన్ని అనుగ్రహించటం అనేది జరుగుతూ వస్తుంది. వ్యక్తిత్వాన్ని బట్టి దేవుడు తనను తాను బయలుపరుచుకుంటాడు అనేది వాక్య సత్యం. మోషే గారికి ఒక ప్రత్యక్షత, ఏలియా గారికి ఒక ప్రత్యక్షత, సమూయేలు గారికి ఒక ప్రత్యక్షత, ఇర్మియా గారికి ఒక ప్రత్యక్షత. ఇలా మనిషికి దేవుని ప్రత్యక్షతలు మార్చబడుతూ వస్తాయి. ఎందుకని మనిషికి దేవుని ప్రత్యక్షతలు మార్చబడుతూ వస్తాయి అని అంటే, వారి వ్యక్తిత్వము. ఒక మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి దేవుడు తన ప్రత్యక్షతలను దయచేసి దేవుడై ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలో యోసేపు గారు అంటున్నాడు, దేవుడే గాని మీరు నన్ను ఎక్కడికి పంపలేదు, నన్ను ఎక్కడికి పంపింది దేవుడే. దేవుడు ఎంత గొప్ప మాట అండి. యోసేపు ఏమి చూస్తున్నాడు? మాట్లాడేది సహోదరులతోనే, మాట్లాడేది భూసంబంధమైనటువంటి స్వభావం కలిగినటువంటి మనుషులతోనే, తన సొంత సహోదరులతో. కానీ తాను దైవీకమైనటువంటి తత్వాన్ని ధ్యానిస్తున్నటువంటి వ్యక్తిగా ఈ మాటలను యోసేపు పలుకుతూ ఉన్నారు. దైవిక తత్వాన్ని ధ్యానిస్తూ ఉన్న యోసేపు, దేవుడే గాని, దేవుడు నన్ను ఇక్కడికి పంపితే తప్ప నా అంతట నేను రాలేదు. నాకు ఉన్నటువంటి టాలెంట్ను బట్టి, వరాన్ని బట్టి, సుగుణాన్ని బట్టి నేను ఈ స్థాయికి రాలేదు. మనలో చాలామంది నేను గొప్పవాడిని కావాలి అని ప్రయత్నం చేస్తామండి. ఇక్కడ గమనించదగినటువంటి మాట, మానవ సంబంధమైన ప్రయత్నము, అభిషేక సంబంధమైన ప్రయత్నము. అభిషేక సంబంధమైన ప్రయత్నము అంటే దేవుడు తనకప్పగించినటువంటి పనిని నిర్వహించటంలో, కొనసాగించటంలో ఆ వ్యక్తి చూపేటటువంటి చిత్తశుద్ధిలో నుంచి మానవుడు చేసే ఏ ప్రయత్నాలలోనూ పేరాశ ఉండనే ఉండదు. కారణం అది ఆధ్యాత్మికతను వెదికేటటువంటి స్థితి. ఆధ్యాత్మికతను వెదికేటటువంటి స్థితిలో పేరాశ ఉండదు. అంటే నేను ఎంతో గొప్పవాడిని కావాలి, మంచిదేనండి. కానీ అది కరెక్ట్ కాదని వాక్యం చెప్తుంది. వాక్యం ఏమని చెప్తుందంటే, పేతురు మున్నగు శిష్యులు యేసుప్రభు దగ్గరకు వచ్చి ఏమని అడుగుతారు? మాలో గొప్పవారు ఎవరు ప్రభువా? యేసునాథుని ఎంట తిరుగుతూనే యేసు ప్రభువుని ఈ విధంగా అడుగుతూ ఉన్నారు. ఏమని?
మాలో గొప్పవారు ఎవరు? అంటే యేసు ప్రభు వెంట తిరుగుతూనే భక్తునిలో శరీర సంబంధమైన లోక సంబంధమైన ఆధిపత్యాలు పనిచేస్తున్నాయి అని అంటే వారు సంపూర్ణంగా క్రీస్తు దైవత్వాన్ని చూడలేకపోతున్నారు. క్రీస్తు ఎవరు? దేవుని యొక్క సంపూర్ణత. దేవుడికి ఒక ఆకారం ఉంది అని అంటే అది యేసుక్రీస్తు. యేసు అనగా రక్షకుడు, ఆత్మను నరకము నుండి రక్షించువాడు. క్రీస్తు అనగా ఆ పని నిమిత్తమై అభిషేకించబడినవాడు, నరకము నుండి ఆత్మను రక్షించుటకు అభిషేకించబడినవాడు క్రీస్తు. ఈ యేసుక్రీస్తు ప్రభువు యొక్క దైవత్వాన్ని చూడాలనే దేవుడు మనలను సేవకైనా పిలుస్తాడు, విశ్వాసిగానైనా నడిపిస్తాడు. సంఘంలో ఒక విశ్వాసి దేవుడిని ఎలా చూడాలి? సంఘాన్ని నడిపించేటటువంటి కాపరి అయిన సేవకుడు దేవుడిని ఎలా చూడాలి? ఆయన దైవత్వాన్ని నిదానించి చూచేవారమైతే మాలో గొప్పవారు ఎవరు అని పేతురు యేసు ప్రభువును అడుగుతూ ఉన్నాడు. దానికి యేసు ప్రభు ఇస్తున్నటువంటి సమాధానం, మీరు పసిపిల్లల వంటి వారైతే గాని నా తండ్రి రాజ్యములో ప్రవేశింపలేరు. మీరు పసిపిల్లల వంటి వారైతేనే గాని మాలో గొప్పవారెవరో చెప్పు నాయనా అని ఇతగాడు అడుగుతుంటే యేసుప్రభు అంటారు, మీరు పసిపిల్లల వంటి వారైతే గాని. అంటే మనుషుని స్వభావం పసిపిల్లల తత్వానికి రావాలని యేసుప్రభు ఎందుకు చెప్తున్నారు అని అంటే, మారు మనసు అనే మాటకు నిజమైన నిర్వచనం పసిబిడ్డల వంటి హృదయం. కామక్రోధ లోభ మోహ మదమశ్చర్యాలను జయించేటటువంటి ఆత్మీయ స్థితి. నేను భక్తుడినంటే భక్తుణ్ణి అని చెప్పుకుంటూ చలామణి అయిపోతున్నటువంటి ప్రియ సహోదరులారా, పసిబిడ్డల వంటి మనసు ఎవరిలోకైతే వస్తూ ఉందో అట్టివారు పసిబిడ్డల వంటి హృదయాన్ని కలిగి ఉండడానికి దేవుడు వ్యక్తులను నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు కృప అనేది, ఆయన కనికరం అనేది ఒక్కొక్క వ్యక్తి మీద నిలిచి ఉండి వారిని వారి యొక్క స్థానాలలో వాడుకోవడానికి, దేవుడి నామాన్ని ఘనపరుచుకోవడానికి ఈ దేవుడు తన యొక్క శక్తిమత్వాన్ని, అభిషేకాన్ని అనుగ్రహిస్తూనే ఆ దేవాది దేవుడు తెలియచేస్తున్నటువంటి సత్యమేంటి అని అంటే, మీరు పసిబిడ్డల వంటి హృదయాన్ని కలిగి ఉండాలి. పసిబిడ్డల వంటి హృదయం ఎవరైతే కలిగి ఉంటారో అంటే ఏమిటి? పసిబిడ్డల వంటి హృదయం అంటే ఏమిటి? నికోదేము ప్రభువుని అడుగుతున్నారు మనలాగానే. ఏమని నేను పసిబిడ్డను కావాలంటే నేను మరలా తల్లి గర్భములో జన్మించాలా? నేను పసిబిడ్డ వంటి వాడును కావాలంటే తల్లి గర్భములో జన్మించాలా? అంటే ఈరోజు మనం కూడా పసిబిడ్డల వంటి హృదయాన్ని కలిగి ఉండాలి అంటే ఏం చేయాలి? యేసు ప్రభు ఇచ్చే మారు మనస్సును గూర్చిన ధ్యానం చేయాలి. మారు మనసు ఎప్పటి వరకు అవసరం? మూర్తయ్య గారు అన్నారు, నిత్యము పరిశుద్ధత కాంక్షించేవాడే విశ్వాసి. నిత్యమును పరిశుద్ధతను కాంక్షించేవాడు విశ్వాసి. కాబట్టి వాక్యము ఏమని తెలియజేస్తూ ఉంది అని అంటే, దేవుడు తన భక్తులలో మాలో ఎవరు గొప్పవారు అనేది దేవుడు చూడడం లేదు. ఆయనకు నీకప్పగించిన పనిని ఎంత చిత్తశుద్ధిగా చేస్తున్నావు అని మాత్రమే ప్రభు చూస్తూ ఉన్నారు. మనలో చాలామంది నిజంగా అపోస్తలులు నాతో నీతో ఇలా అంటూ ఉన్నారు. ఒకరితో ఒకరు అపోస్తలులు ఎప్పుడూ కూడా పోటీ పడలేదు, ఒకరిని ఒకరు విమర్శించుకొనలేదు. తప్పుంటే ఖచ్చితంగా సరిచేసినారు. తప్పును సరిచేయుట, సేవను
ఇంకా గొప్పగా జరగడం కొరకైనటువంటి ప్రార్థన ప్రోత్సాహమే అపోస్తలత్వం. నిజంగా నేను దైవ సేవకుడిని అంటే చిన్నవారికి వాక్యాన్ని నేర్పించాలి. అప్పుడే సేవలోనికి వస్తున్నటువంటి వ్యక్తులకు తగినటువంటి సూచనలు ఇవ్వాలి. శిష్యరికానికి వచ్చినటువంటి మార్గాన్ని తెలియచేయాలి. క్రమశిక్షణ సహితమైనటువంటి దైవభక్తి సాధకమును వారికి నేర్పించాలి. దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ అది ప్రయోజనకరమైనది గనుక నీవు భక్తి సాధన చెయ్యి అని తిమోతితో పౌలు ఎలా చెప్పాడో అలాగూ అభిషక్తుడైనటువంటి సేవకుడు తిమోతి లాంటి దైవజనులకు దిశానిర్దేశం చేయాలి. ఎలా దేవుని కొరకు పనిచేయాలి, దేవుడు ఒక దైవజనుడి యందు సంతోషించాలి అంటే ఆ సేవకుడు దేవునికి ఎలా లోబడాలి, దేవుని చిత్తాన్ని అతడు ఎలా జరిగించాలి. నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకునేటటువంటి ఈ సమాజంలో దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి వ్యక్తికి ఉండే క్రమశిక్షణ ఏంటి, ఈ విషయాలన్నింటినీ కూడా ఒక దైవజనుడు నేర్పించవలసిన వాడై ఉంటాడు. వాక్యం చెబుతూ ఉంది, మాలో గొప్పవారెవరు? యేసుప్రభు అంటున్నారు, మీరు పసిపిల్లల వంటి వారైతేనే కానీ. అనగా ఒక వ్యక్తి హృదయము ఎంతగా మార్చబడాలి అని ప్రభు కోరుతూ ఉన్నారు అని అంటే అది పోయే కొద్దీ, అనగా ఈ నదిలోనికి దిగి లోతుకు వెళ్ళే కొద్దీ ఒక వ్యక్తి పరిపూర్ణంగా క్రీస్తు స్వభావాన్ని సంపాదించుకుంటాడు. క్రీస్తు స్వభావము ఎలా సంపాదించుకుంటాం? మనకు కలిగినవి ఎన్నో విడిచిపెట్టి పోతూ ఉంటే ఆయనకు కలిగినవి ఆయన ఇస్తూ వస్తారు. మనకు కలిగినవి ఎన్నో విడిచిపెట్టుకుపోవడానికి ఈరోజు మానవునికి తన ఆయుష్ అంతా సరిపోతుంది. పసిబిడ్డల వంటి వారు కావడం అంటే ఏంటి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యోసేపు అంటూ ఉన్నారు, దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఇది దేవుని ప్రణాళిక. దైవ దర్శనాన్ని యోసేపు చూస్తూ ఉన్నారు. దేవుని సంకల్పాన్ని యోసేపు చూస్తూ ఉన్నారు. ఫరో కళ భావాన్ని యోసేపు తెలియచేసేటప్పుడు ఆ కళ భావాన్ని వివరించటంతోనే, తెలియచేయటంతోనే యోసేపు తన మీద దేవునికి ఉన్న సంకల్పాన్ని గుర్తించి దైవ సంకల్పంలో తాను భాగమై ఉన్నాడు అనే సత్యాన్ని అతడు తెలియచేయటానికి ఈ సత్యాలను పలుకుతూ ఉన్నారు. విశేషమైన ఐగుప్తు చరిత్రలో యోసేపు పాత్ర గణనీయమైనది, విలువైనది. యాకోబు కుమారునికి ఎంత గొప్ప ఆధిక్యత! యాకోబు కుమారునికి ఎంత గొప్ప ఆధిక్యత! ఐగుప్తు చరిత్రలో యోసేపు పాత్ర విశేషమైనది. నిజంగా ఆ స్థానాన్ని మోషే గారు అధిగమించారు అని చెప్తాము. కానీ ఐగుప్తు చరిత్ర అంతటిలో యోసేపు, మోషే పోషించిన పాత్రలు చరిత్రలో నిలిచిపోయేటటువంటి పాత్రలు. నాగరికత జ్ఞానాన్ని వెదుగుతుంది. జ్ఞానం దేవుడి దైవత్వాన్ని, అది మనుషులలో నివసిస్తే వారి వ్యక్తిత్వాన్ని తెలియచేస్తూ వస్తుంది. యోసేపు జీవితం, మోషే జీవితం ఐగుప్తు చరిత్ర అంతటిలో గొప్ప అధ్యాయాలు. కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. యోసేపు సహోదరుడితో ఏమని చెబుతున్నాడంటే, మీరు నన్ను త్రోసివేయడం ద్వారా నేను ఇక్కడికి రాలేదు, దేవుడే నన్ను ఇక్కడికి పంపాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడు ఒక వ్యక్తిని ఎలా హెచ్చిస్తారు, దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఎలా అభివృద్ధి చేస్తారు అని అంటే, వాస్తవంగానండి
తల్లి గర్భములో రూపించబడక మునిపే ఒక్కొక్క వ్యక్తిపైన దేవుడికి ఒక్కొక్క సంకల్పము ఉంటుంది. భక్తుడైతే దేవునికి సంపూర్ణంగా లోబడాలి. దేవునికి లోబడడం, దేవుని సత్యాలను గుర్తించటం, ఆ సత్య సంబంధమైనటువంటి సన్నిధిలో ఎలా భక్తి చేయాలో, భక్తి నేర్చుకోవాలో తెలుసుకోవడం ద్వారా ఒక్కొక్క వ్యక్తి తన జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని గుర్తించగలుగుతూ వస్తారు. మానవుడి యొక్క అవిధేయత ఏదైతే ఉందో, మనుష్యుడి యొక్క అజ్ఞానములో నుంచి పుట్టుకు వచ్చే అవిధేయత వలన కలుగుతూ ఉన్న గర్వాన్ని బట్టి మనుషుడు దేవుని చిత్తాన్ని చేయలేని వాడుగా కనబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి దేవుని చిత్తాన్ని గుర్తించాలి అంటే ఆ వ్యక్తిని అడ్డగిస్తూ ఉన్నటువంటి వాటిని మొదట అతడు గుర్తించాలి, చూడాలి. దేవుడు ఒక్కొక్క వ్యక్తి మీద ఒక్కొక్క చిత్తాన్ని కలిగి ఉంటారు. ఆ దైవ చిత్తాన్ని చూడడానికి ఒక్కొక్క మనుషునికి అనేకమైన ఆటంకాలు ఎదురవుతూ వస్తూ ఉన్నాయి. యేసు ప్రభువుని ప్రేమిస్తూనే, ఆయన సన్నిధిని ప్రేమిస్తూనే, ఆయనకు విధేయులుగా, నిజమైన క్రైస్తవులుగా, నిజమైన విశ్వాసులుగా ఉండాలి అన్న ఆరాటంలో, ఆశలో నీ అడుగులు నిజమైన అడుగులేనా? నీ మార్గంలో నీవు యుక్తంగానే నడుస్తూ ఉన్నావా అని అంటే, నా ఎదుట ఉన్నది ఏదో, నేను నడుచున్నది అదే అనే చందాన మనుషుడు తనను తాను అప్పగించుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడి చిత్తాన్ని గౌరవిస్తూ, దేవుని నామాన్ని మహిమపరుస్తూ, నేనేమని చెప్తున్నాను అంటే, దేవుని ఉద్దేశాన్ని, దేవుని సంకల్పాన్ని గుర్తించగలిగినటువంటి ఆత్మీయ ఎదుగుదల, పరిపక్వత విశ్వాసులు కలిగి ఉన్న నాడు దేవునికి స్తోత్రం, తమ జీవితాల ద్వారా దేవుడిని స్తుతించటానికి, కీర్తించటానికి, ఆయన వాక్యంలో నిలిచి ఉండటానికి, ఆయన వాక్యం ద్వారా సంఘమంతటిని నీతి పదమున, భక్తి పదమున నడిపించడంలో కానివ్వండి, వారు నడవటంలో కానివ్వండి, వారి వంతు పాత్రను వారు పోషించటానికి, సన్నిధి విలువలను వ్యక్తి గుర్తించాలి. సన్నిధి విలువలను వ్యక్తి గుర్తించాలి. నిజంగా దేవుని ప్రణాళికలో నుంచి ఎంతోమంది బిడ్డలు దూరంగా వెళ్ళిపోవడానికి వారిని బలహీనపరుస్తూ ఉన్న చిన్న చిన్న బలహీనతలు. దావీదంటాడు, నీకు ఆయాసకరమైనది నా యందు ఉన్నదేమో చూడుము, నీతి మార్గములో నన్ను నడిపించుము. నేను చూడగా నాకు ఎటువంటి లోపం తెలియటం లేదు, నాకు ఎటువంటి సమస్య తెలియటం లేదు అని ఈరోజు సంఘం అంటూ ఉంది అని అంటే, సంఘము దేవుని సన్నిధిని గుర్తించగలుగుతూ ఉందా లేదా? దేవుని సన్నిధిని సంఘము గుర్తించాలి అని అంటే దేవునికి ఇస్తుంది. ప్రియ సహోదరులారా, ఒక విశ్వాసి ఆత్మీయంగా ఎదగడానికి మనం ఏం ఆలోచించాలి? ఒక విశ్వాసి ఆత్మీయంగా ఒక సంఘం ఎదగడానికి మనం ఏం ఆలోచించాలి అని అంటే, సత్యాన్ని అది గుర్తించగలిగితే, చూడగలిగితే ఆ సత్యంలో తాను ఎదగడానికి ఎంతో ప్రయాసపడుతుంది. సన్నిధికి కొన్ని విలువలు ఉంటాయి. ఆ విలువలను గుర్తించలేకపోవడం వలన విశ్వాసి అమాయకత్వానికి, నా మార్గంలోనికి నీవే రావాలని యేసును అనగలిగిన వారు ఎవరు? యేసు మార్గంలోనికి నేనే రావాలి అని అనుకొనగలిగిన వారే ఆయన సన్నిధి విలువలతో నడుచుకొనగలుగుతూ వస్తారు. నడిపించబడడానికి దేవుడే పూర్తి బాధ్యతలను స్వీకరించి తన సేవకుని ద్వారా ఆ కర్తృత్వాన్ని, ఆ బాధ్యతలను నిర్వహింపచేస్తారు. కాబట్టి దైవ సేవకుని యొక్క, అభిషేక్తుని యొక్క విలువలను గుర్తించడం ద్వారా భక్తుడు తనను తాను
సరి చేసుకోవడానికి వీలు కుదురుతుంది. మనం గమనించితే ప్రియ సహోదరులారా, ఎప్పుడేనీ కానీ ఏర్పాటు చేయబడినటువంటి సేవకుడు సంఘానికి నీతి విలువలను, నీతి బోధలను చేసేవాడు. నీతి మార్గములో, క్రీస్తు మార్గములో సంఘమును నడిపించేవాడు. వ్యక్తి దేవుని మార్గంలో నడుచుకోవడానికి తనకు అడ్డుపడుతున్నవి ఏవో చూసుకోగలిగితే ఆ వ్యక్తి నిశ్చయంగా భక్తిలో తనను తాను నింపుకోవడానికి, భక్తితో తనను తాను నింపుకోవడానికి, భక్తిలో తానెంతో పరవశించడానికి అవి దోహదపడుతూ వస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు 12 సంవత్సరాల వయసులో దేవాలయంలో వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఆయన మాటలు వింటున్నవారు ఆయన వాక్యమునకు ఆశ్చర్యపడిరి. ఆ సందర్భంలో నేనేమంటానంటే, మాకంటే చిన్నవాడు చెప్తే మేము వినేదేంటి అనే మనసున్నదే. మేమంటే ఏమనుకున్నావు అనే మనస్సు ఉంది. అది నిన్ను భక్తిలో పరిపూర్ణం చేయడానికి అడ్డపడే ఒక దుర్గుణం. నీవు భక్తిలో పరిపూర్ణుడు కావాలి అని అంటే మొదట నీ మనస్సును సున్నితం చేసుకోవాలి. బరకలేని మెత్తని పిండిగా మనస్సు మార్చబడాలి. స్తోత్రం. హల్లెలూయా. మంచిదండి. ప్రియ సహోదరులారా, దేవుని వాక్యం ఈ విధంగా మనతో మాట్లాడుతుంది. దేవుడే కానీ ఒక వ్యక్తి జీవితంలో ఉన్నతమైన సంకల్పాలను దేవుడు కలిగి ఉండి ఒక్కొక్కరిని తగిన స్థాయిలకి ఎదిగించాలి అని అంటే యోసేపు జీవితం నేర్పించేటటువంటి పాఠం, మొట్టమొదట అతడు కలలు కనేవాడు. ఎవరు కలలు కనేవాడు? దేవుని చిత్తములో ఉన్నవాడు కలలు కనేవాడు. దేవుని చిత్తములో ఉండేవాడు కలలు కనేవాడు. అయితే ఆ దేవుని చిత్తములో ఉండుట అంటే ఏమిటి? దేవునికి స్తోత్రం. దైవ సేవకుని యొక్క పెంపకములో ఉండడం. దైవ సేవకుని పెంపకంలో ఉండడమే దేవుని చిత్తములో ఉండడం. యాకోబు వద్ద యోసేపు ఉండడమే. దైవజనుడి దగ్గర విశ్వాసి ఉండడమే. దైవజనుని యొక్క సాహచర్యములో ఏ వ్యక్తి అయితే నివసిస్తూ ఉంటారో వారు దేవుని చిత్తములో ఉండేటటువంటి వ్యక్తులై ఉన్నారు. కలలు కనేవాడు యోసేపు. కలలు అంటే ఏమిటి? వరకనే వచ్చేస్తాయా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కలలు కనేవాడు, దేవుని చిత్తములో ఉన్నవాడు దేవుని కలలు కనేవాడు. దేవుని చిత్తములో ఉండేవాడు దేవుని కలలు కనేవాడు. దేవుని చిత్తములో ఉండేవాడు దేవుని కలలు కలిగినవాడు. కాబట్టి ఇక్కడ చిత్తములో ఉండుట. యోసేపు దేవుని చిత్తములో ఉన్నాడు, తండ్రి పెంపకములో ఉన్నాడు. క్రమశిక్షణ కలిగిన వ్యక్తిత్వం యోసేపుకి ఎలా వచ్చింది? యాకోబు నూరిపోసినాడా? ఆ మాటలు మనకి ఎక్కడైనా వాక్యంలో కనిపిస్తాయా? యోసేపుకి ఇంత భక్తి ఎలా వచ్చింది? మీరేమైనా నేర్పించారా? యోసేపుకు అంతటి భక్తి ఎలాగూ వచ్చింది? చరిత్రలో ఏ ఆధారాలైనా తెలియచేస్తూ ఉన్నాయా? యోసేపుకు అంతటి భక్తి ఎలాగూ వచ్చింది? యాకోబు సాహచర్యం యోసేపులో క్రమశిక్షణను కలిగిస్తూ ఉంది. క్రమశిక్షణ యోసేపుకు కలుగుతూ ఉన్న ఈ క్రమశిక్షణ ఉందే, అది తండ్రి పెంపకంలో నుంచి వస్తుంది. అంటే తండ్రి యోసేపు యొక్క ప్రవర్తనను అంతటినీ కూడా నియంత్రిస్తూ ఉన్నాడు. చిన్న పిల్లగాళ్ళు నా దగ్గర ఉన్నారు అని వారిని కాయడం లేదు యాకోబు. వారి యొక్క ప్రవర్తనను యాకోబు నియంత్రిస్తూ ఉన్నారు. వారి ప్రవర్తనను యాకోబు క్రమపరుస్తూ ఉన్నారు. వారి ప్రవర్తనను యాకోబు ఏలుబడి చేస్తూ ఉన్నారు. వారిని భక్తి కలిగిన వ్యక్తులుగా తయారు చేయడంలో
యాకోబు తనదైన పాత్రను పోషించినారు. దేవునికి స్తోత్రం. ప్రియ దైవజనులారా, మీరు మీ సంఘాల్లో యవనస్తులైనటువంటి బిడలను భక్తిలో పెంచేటప్పుడు యాకోబు వద్ద యోసేపు ఉండడం అనే చిన్న మాటలే మనకు కనిపిస్తాయి, కానీ యాకోబు వద్ద ఉండడమే యోసేపు దేవుని చిత్తములో ఉండడమని ఈ దీనదాసుడు బోధిస్తున్నాడు. యాకోబు వద్ద ఉండడమే యోసేపు దేవుని చిత్తములో ఉండడం. కలలు కనేవాడు కేవలం దేవుని చిత్తములో ఉండేవాడు మాత్రమే. దేవునికి స్తోత్రం. సైతాను కలలు కాదండి, పరిశుద్ధుడైనటువంటి దేవుని కలలు. కాబట్టి నిత్యమైన సత్యమైన కలలు, వ్యర్థమైన కలలు కావు, మాయా దర్శనములు కావు. మాయా దర్శనములు కలిగిన వారు సామాన్యులు మొదలుకొని సామంతుల వరకు అనేకులు ఉండవచ్చు. మాయా కలలు. సత్య దర్శనం, దైవ దర్శనం. కాబట్టి కలలు కనేవాడు దేవుని చిత్తములో ఉండేవాడు. దేవుని చిత్తములో ఉండేవాడు కలలు కనేవాడు. దేవుని చిత్తములో ఉండేవాడు దైవజనుని పెంపకములో ఉండేవాడు. ఈ దైవజనుని పెంపకం వ్యక్తిని ఏం చేస్తూ ఉంది అని అంటే, దేవునికి స్తోత్రం, క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా మనుషుల్ని చేస్తూ ఉంది. ఒక మనుషుడికి క్రమశిక్షణ అనేది దైవజనుని పెంపకంలో మాత్రమే వస్తుంది. ఈ దైవజనుని యొక్క పెంపకంలో క్రమశిక్షణ కలిగినటువంటి భక్తిని సాధకం చేయడం ద్వారా వారు ప్రపంచానికి ప్రయోజనకరమైన వ్యక్తులుగా నిలుస్తారు. ఆవగింజంత విశ్వాసము ఉంటే గొప్ప కార్యాలు జరుగుతాయని యేసు ప్రభు సెలవిస్తూ వచ్చారు. ఆవగింజంత విశ్వాసము ఉంటే పౌలు భక్తుడు తన పరిచర్యలో ఎన్నో గొప్ప కార్యాలను చేసి విశేషమైన సేవ ఆయన చేయడానికి, కొనసాగించడానికి గల ప్రధానమైన కారణం పెంపకం అనేది. పౌలు భక్తుడు విశేషమైన పరిచర్యను చేయడానికి కారణమేంటి? యేసు ప్రభు చూపించిన మార్గమే. యేసు నామం యొక్క గొప్పతనం పౌలు భక్తుడు విశేషంగా పరిచర్య చేయడానికి కారణం. నిజంగా మనం గమనించినప్పుడు భూమి మీద ఎవరో ఒక వ్యక్తి వలనో, భక్తుని వలనో ఏ ఒక్క వ్యక్తి కూడా కలవరపడడానికి వీల్లేదండి. అది దైవచిత్తం కాదండి. దేవునికి స్తోత్రం. మనకు మేలు చేసి మనల్ని ఉద్ధరించే ఉపదేశం ఏదైనా మన ఎదుటకు వస్తే మనం దాని వలన మేలు పొందవచ్చు. సాహచర్యాన్ని కలిగి శ్రేయోభిలాషులుగా ఉంటూ దేవుని యొక్క గొప్ప నామాన్ని మహిమపరచటంలో నిలిచి నడిచిపోవడమే దైవ సేవకుల యొక్క ధ్యేయం. దేవుని కొరకు నిలిచి నడిచిపోయేటటువంటి దైవజనుడు, దేవుని కొరకు నిలిచి నడిచిపోయేటటువంటి దైవజనుడు ఏ వ్యక్తిని బట్టి కలవరపడవలసిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నామని అంటే, మనకు ఎవరో చిన్న పాస్టర్ గారు కనబడితే మనం ఏదో రకంగా అనుకుంటూ ఉంటే అవేవి అలా అనుకోవలసిన అవసరం లేదండి. దేవునికి స్తోత్రం. మంచి ఉంటే తీసుకోవడం అవసరం లేదనుకుంటే నీకు అప్పగించినటువంటి ఉన్నతమైనటువంటి దైవ దర్శనంలో ముందుకు కొనసాగిపోవడం నీవు చేయవలసిన, చేయగలిగిన కర్తృత్వం అయి ఉండగా, బాధ్యత అయి ఉండగా నీ విధులను విస్మరించి నువ్వు చేస్తూ ఉన్నది ఏంటి అని అడుగుతూ ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి క్రమశిక్షణ కలిగినటువంటి ఒక పాఠశాలలో యోసేపు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. యోసేపు దేవుని చిత్తములో ఉన్నవాడు, కలలు కనేవాడు, దేవుని చిత్తములో ఉండేవాడు. దేవుని చిత్తములో ఉన్నటువంటి యోసేపు అతనికి ఆ క్రమశిక్షణ కలిగినటువంటి పాఠశాల ఏది
యాకోబు పెంపకమే. యాకోబు పెంపకమే ఈరోజు తల్లిదండ్రులు తమ బిడ్డలను పెంచే విధానంలో, దైవజనుడు తన శిష్యులను పెంచే విధానంలో, శిష్యులను తయారు చేసేటటువంటి ఈ కళాశాలలు ఏవైతే ఉన్నాయో ఆ కళాశాలలు, ఆ నిర్వాహకులు యాకోబు పెంపకాన్ని ఆ యొక్క మినిస్ట్రీకి అందించగలరా? యాకోబు పెంపకం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని చిత్తములో ఉన్నవాడు యోసేపు. దేవుని చిత్తములో ఉన్నవాడు యోసేపు. ఈ దైవ చిత్తములో ఉన్న యోసేపును ఎవరూ కదిలించలేరు. ఏ పరిస్థితి యోసేపును కదిలించలేదు. కారణం ఏంటి? అసలు కదిలించడం అంటే ఏంటి? మాలో గొప్పవారెవరు అని అడగడమే కదిలించడం. కానీ అవేవి బైబిల్ వాటిని సమర్థించదు అని, ఒప్పుకోదు అని, కొట్టి పారవేస్తుంది అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ వస్తూ ఉంటుంది. కాబట్టి మాలో గొప్పవారెవరు అనేది బైబిల్లో ఎక్కడా లేదు. అది ఉంటే పరలోకంలో లూసిఫర్ దగ్గర, భూమి మీద లోక సంబంధమైనటువంటి యుక్తిని, జ్ఞానాన్ని అభ్యాసం చేసేటటువంటి వ్యక్తుల యొద్ద, భక్తిని అభ్యాసం చేసే వ్యక్తుల యొద్ద అది సంపూర్ణంగా నిర్మూలన చేయబడుతుంది అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. యేసు ప్రభు స్పష్టంగా తెలియజేస్తున్నారు అని నేను ప్రకటిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఒప్పుకోరు. ఆయన దగ్గర ఏ మనుషుడు కూడా తాను చేసేది గొప్పది అని అనిపించుకోలేరు. ఎందుకని? యేసు ప్రభు అద్దం అండి. ఆ అద్దం ముందుకు వచ్చిన తర్వాత లోపం నా దగ్గర లేదు అని అంటే అద్దం ఒప్పుకోదు. ప్రతి మనుషుడిలో బలహీనతలు ఉంటాయి, కానీ నేను గొప్పవాడిని అన్న మాట మాత్రమే ఆ వ్యక్తి ప్రజెంటేషన్ చేస్తాడు. ఇది మానవ తత్వం. కానీ బైబిల్ ఏముంటుందంటే దాన్ని జయించటమే భక్తి తత్వం ఉంటుంది. దాన్ని జయించడమే భక్తి తత్వం. భక్తిలో పరాకాష్ఠ ఏంటి? పసిబిడ్డల వంటి స్వభావం కలిగి ఉన్నటువంటి ఏంటి? లోక సంబంధమైనటువంటి ప్రతి విధమైన స్థితిని జయించి ముందుకెళ్ళిపోవడం. ఒక్కొక్కటి వదులుకోవాలి, ఎన్నెన్నో పొందుకోవాలి. వదులుకోవలసినవి ఏవి, పొందుకోవలసినవి ఏవి అని ఆలోచించటమే, ఆ విధమైనటువంటి భక్తి సాధన చేయడమే నిజమైనటువంటి భక్తి సాధన, దైవ భక్తి సాధన. స్తోత్రం. కాబట్టి పౌలు గారు చెప్పినటువంటి ఆ భక్తి సాధనను మనం చేస్తున్న వారమైతే విడిచిపెట్టుకొనవలసిన వాటి మీద మనసు పెట్టాలి, వాటిని విడిచిపెట్టాలి. పొందుకోవలసిన వాటి మీద మనసు పెట్టాలి, వాటిని పొందుకోవాలి. స్తోత్రమో, హల్లెలూయా. కాబట్టి యాకోబు పెంపకం బైబిల్లో ఒక వచనంలోనే ఆ మాటలు మనం చూస్తాం. కానీ ఆ ఒక్క వచనం ఒక గొప్ప పాఠశాలగా ఉంది. ఒక యోసేపును తయారు చేయగలవా? ఒక యోసేపును తయారు చేయగలమా అని నేడు ప్రపంచానికి ఈ వాక్యం మాట్లాడుతూ ఉంది. ఒకవేళ తయారు చేయగలిగితే వాళ్ళు విశేషమైన వ్యక్తులు అని ఇదే వాక్యం కితాబిస్తూ ఉంది. స్తోత్రం, హల్లెలూయా. తండ్రికి కుమారుడి దగ్గర సంతోషం ఏంటి అని అంటే అప్పగించిన పనిని నమ్మకంగా చేయడం ఎందు సంతోషం. యాకోబుకి యోసేపును గుర్చిన సంతోషం ఏంటి? తనను కన్న తండ్రి కంటే కుమారుడు గొప్పవాడా? యోసేపును కన్నది యాకోబే, యాకోబు కన్నది యోసేపునే. కానీ యోసేపునందు యాకోబు సంతోషించేవాడుగా ఉన్నారు. ఆ సంతోషానికి అవధులు లేవు. అవి చెప్పుకోవలసినటువంటి అవసరత లేని, నేను చెప్పుకోను అని చెప్పేటటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సర్వోత్తమ అనుభవాలు ఏమవి? చాలామంది సేవకులు తమ బిడ్డలు గొప్ప గొప్ప సేవ చేస్తూ ఉంటే ఆ సేవను చూసి వారు ఎంతో మురిసిపోతారు. కనీసం బహిరంగంగా ఎవరికి కూడా పబ్లిసిటీ చేసుకొని ఆ దైవ సేవకులను చూస్తూ వచ్చినప్పుడు వారు కలిగి ఉన్న అనుభవము విశేషమైనది.
ఏ శేషమైనది? విశేషమైనది. ఇవాళ కొంచెము చేసి గోరంత చేసి కొండంత చెప్పుకునేవారు కనిపించేవారంతా. కొండంత చేసి అసలు కొంచెము కూడా చెప్పుకోనేటువంటి భక్తులు పౌలు సరసన నిలబడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. పౌలు ఎంతో చేశాడండి. అసలు బైబిల్లో విషయాలే ఇశ్రాయేలు చరిత్ర పుటంలోకి వెళ్ళి అన్నీ కనుక లిఖితం చేయబడితే అవి సామాన్యమైన విషయాలు కావు, సర్వోన్నతమైన విషయాలు. మనకు అందులో తీసుకొచ్చి ఇచ్చిన శాంపిల్సే. ఏమిటవి? శాంపిల్స్. స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్క వచనం వెనక పెద్ద పెద్ద గ్రంథాలు ఉంటాయి అనేది నా యొక్క అభిమతం. ఒక్కొక్క వచనం వెనుక గ్రంథాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. పౌలు చేసిన సేవను ఆయన ఎక్కడా కూడా మొత్తం పూర్తిగా చెప్పలేదండి, చెప్పుకోడండి. కారణం ఏంటంటే పొందబోయే బహుమానం, చేసిన పనికి జీతం ఇచ్చేవాడు ఉన్నాడు. చేసే పని ఎందు నిమిత్తమై చేయబడుతుందో స్పృహ ఉంది. ఆ జ్ఞానం పరలోక సంబంధమైనది, పరిశుద్ధాత్మ చేత పరిపూర్ణంగా నియంత్రించబడుతూ ఏలుబడి చేయబడుచున్నది కనుక పరిశుద్ధాత్మ చేత ఏలుబడి చేయబడుచున్నటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది భూసంబంధమైనటువంటి ప్రజలకు అన్ని విషయాలను వ్యక్తపరుచున్నది కాదు. స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, పౌలు ఎంతో గొప్ప సేవ చేసినాడు. తాను చేసిన దాన్ని అంతటిని గూర్చి వ్రాయడం లేదు. పూసిన పువ్వులు, కాసిన కాయలను గూర్చి మాత్రమే పత్రికా గ్రంథాలు సాక్ష్యం ఇస్తున్నాయండి. పత్రికా గ్రంథాలు ఇస్తున్న సాక్ష్యం ఏంటి? పూసిన పువ్వులు, కాసిన కాయలు. సేవ ఫలితాలవి. ఆయన చేసిన సేవ, ఆయన చేసిన ప్రసంగాలు, ఆయన చేసిన అద్భుతాలు అమూల్యమైనవి. స్తోత్రము. హల్లెలూయా. కాబట్టి వాక్యం ఏమని చెబుతూ ఉంది అని అంటే, పెంపకం అనేది చాలా విలువైనది. క్రమశిక్షణతో యోసేపు పెంచబడుతూ ఉన్నాడు. దేవుడే గాని ఇక్కడికి మీరు నన్ను పంపించలేదు. యాకోబు పెంపకం యోసేపును ఐగుప్తు సామ్రాజ్యానికి ప్రధానమంత్రిగా చేస్తూ ఉంది. ఐగుప్తు సామ్రాజ్యమంతటికి యోసేపు ప్రధానమంత్రిగా బాధ్యతలను నిర్వహిస్తూ తనకున్న విశేష జ్ఞానం చేత ఒక ఐగుప్తు దేశాన్ని మాత్రమే కాదు, యావత్ ప్రపంచాన్ని అతడు కరువులో పోషించినటువంటి వ్యక్తిగా ఈ వచనాల్లో దర్శనమిస్తున్నారు. కాబట్టి ఉన్నత స్థాయికి ఒక వ్యక్తి దీవించబడాలి అంటే అతడు మంచి పెంపకంలో పెంచబడాలి. ఒకటి, మంచి పెంపకం ఇచ్చేవారు ఉండాలి. మంచి పెంపకంలో ఎలా పెద్దోళ్ళు అవ్వాలో విశ్వాసులకు తెలియాలి. విశ్వాసులకు ఏం తెలియాలి అని అంటే, నిన్ను నడిపించే నాయకుని యొక్క నడిపింపు తెలియాలి. నాయకుని నడిపింపు తెలియకపోతే నీ వద్ద సేవకుడు ఎంతో వ్యధ చెందుతాడు. స్తోత్రం. హల్లెలూయా. నిన్ను నడిపించే, నీకు ఉపదేశం చేసే సేవకుని యొక్క నడిపింపును గుర్తించి ఆ యొక్క వాక్యాలను నీ హృదయంలో పూర్తిగా చేర్చుకుని ఆ వాక్యము వ్యక్తి హృదయాలలో క్రియ చేస్తూ వారిలో పరివర్తనను తీసుకుని వస్తూ వారిని భక్తులుగా చేసేటప్పుడు ఈ వ్యక్తి ఆ వాక్యము చేసేటటువంటి ఆ యొక్క పరివర్తనాత్మకమైనటువంటి క్రియకు లోబడిపోయి ఉంటే చాలు. వాక్యము తన పని తాను చేసుకుంటుంది. ఇతగాడు పని చేయకూడదు, వాక్యం పని చేస్తుంది. వాక్యమును పని చేయనివ్వాలి. స్తోత్ర. కాబట్టి దేవునికి స్తోత్ర. సరి అయిన పెంపకం వ్యక్తులను దీవిస్తుంది. దేవుని చిత్తములో ఉండాలి అని అంటే ఒక మంచి ఉపదేశాన్ని ధ్యానించేటటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి.
మంచి ఉపదేశాన్ని ధ్యానించాలి. ఆ ఉపదేశం ఆ వ్యక్తిని లేక ఆ సంఘాన్ని సంపూర్ణంగా పోషించేది అయి ఉండాలి మాత్రమే కాదు, క్రమశిక్షణ చర్యలను చేపట్టేది అయి ఉండాలి. యోసేపు యాకోబు పెంపకంలో క్రమశిక్షణ కలిగినవాడు. ఆయనకున్న క్రమశిక్షణ ఆయనను దేవుని చిత్తంలో నిలిచి ఉండేటట్లు చేసింది. స్పృహ కలిగి వినే వాక్యాలు వింటూనే దేవుని చిత్తంలో నేనున్నాను అని ప్రగాఢమైన విశ్వాసంతో చెప్పగలిగిన వ్యక్తులు ఎంతమంది మేము ఉంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తంలో నేనున్నాను అని ప్రతి విశ్వాసి గుర్తించాలి. కాకతాళీయంగా ఎవరు సంఘానికి రావడం లేదు. ఊసిపోక ఎవరూ సంఘంలోనికి రావడం లేదు. ప్రతి ఒక్కరూ కూడా దేవుడి యొక్క సంకల్పం మేరకు, చిత్తం మేరకు దేవుని మందిరంలోనికి వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ చిత్తాన్ని, ఈ సంకల్పాన్ని గుర్తించి తమ భక్తి జీవితాలను మెరుగుపరుచుకుంటేనే వారు దేవుని చిత్తంలో ఉండి గొప్పవారు అవుతారు. గొప్పవారు కావాలి అనే ఆశ ఉంటుంది, కానీ చేయవలసినటువంటి క్రమశిక్షణ చర్యలను, జీవిత అనుభవాలను కలిగి ఉండక మానవుడు తన జీవితాన్ని వెళ్ళబుచ్చేవాడుగా కనిపిస్తూ వస్తాడు. మనిషికి ఏవేవో కావాలని ఆశిస్తాడు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. ఆత్మ సంబంధమైన దాని మీద, భక్తి సంబంధమైన దాని మీద మాత్రమే మనసు పెట్టి దేవుడిచ్చినటువంటి గొప్ప కుటుంబం కానివ్వండి, వ్యక్తిత్వం కానివ్వండి, నీకు ఇచ్చిన ఏ వరమైనా కానివ్వండి, దానిలో గొప్పవారు కావడానికి, భక్తిలో పరిపూర్ణులు కావడానికి, క్రీస్తునందు పరిపూర్ణులు కావడానికి మీరు చేయవలసిన కృషి చేయవలసిన వారై ఉన్నారు. మీ సమయాన్ని, మీ వాక్యాన్ని, మీ ప్రార్థనను, మీ కీర్తనను వ్యర్థపరుచుకునేవారుగా ఉండకూడదు అని వాక్యం తెలియచేస్తూ ఉంది. సమయం తిరిగి రాదు. గడిచిపోయిన జీవితాన్ని నీవు మరలా ఏలలేవు. నేడు వర్తమానాన్ని తప్ప మరి దేనిని నువ్వు ఏలలేవు. భవిష్యత్తును ఏలలేవు, గతాన్ని ఏలలేవు. వర్తమానాన్ని మాత్రమే నువ్వు ఏలగలవు. నీ వర్తమానాన్ని నీవు ఏలుబడి చేసే స్థితిలో ఉన్నావా? వర్తమానం చేత నీవే ఏలుబడి చేయబడుతున్నావా? నీ ప్రస్తుత కాలం నిన్నేలుతుందా? నీవు నీ ప్రస్తుత కాలాన్ని ఏలుతున్నావా? వాక్యం నీ హృదయంలో ఉంటే నువ్వు నీ ప్రస్తుతాన్ని ఏలగలవు. వాక్యం నీ హృదయంలో లేకపోతే కాలం నిన్ను ఏలుబడి చేస్తుంది. నిన్ను కాలం ఏలుబడి చేస్తే, లోకం ఏలుబడి చేస్తే, శరీరం ఏలుబడి చేస్తే గతం నీకు తిరిగి రాదు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడే కానీ యోసేపు జీవితం ఈరోజు మన ఎదుట సవాలుగా ఉంది. నీ విషయంలో దేవుడు చిత్తాన్ని కలిగి ఉంటాడు. ఆ చిత్తంలో నీవు గొప్పవాడివి కావాలి అని అంటే, స్తోత్రం, చాలాసార్లు వింటూ ఉంటాం. అనేకమైన సంఘాల్లో విశ్వాసులు సైతం గొప్పగా దేవుని సేవిస్తూ, ప్రార్థనలు చేస్తూ, కీర్తనలు పాడుతూ, వాక్యాన్ని పాటిస్తూ వారి ఆత్మీయ జీవితాలు ఎంతో ఉన్నతంగా కట్టుకోవడానికి వారు కష్టపడుచు దేవుని రాజ్యంలో ఉన్నతమైన స్థానాల్లో వారు ఉండేవారుగా ఉంటారు అని దేవుని యొక్క దర్శన పుస్తకాలలో చదువుకుంటూ వస్తాం. కాబట్టి సాధు సుందర్ సింగ్ అయ్యగారు రాసినటువంటి పరలోక దర్శనాలు అనే పుస్తకంలో ఒక సామాన్యమైన విశ్వాసి పరలోకంలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నది అని. కాబట్టి నీవు ఏ స్థితిలో ఉన్నా, నీవు ఉన్న చోట నీవు మంచిగా పెంపారించబడాలి.
కాబట్టి పెంపకంలో దేవుని చిత్తం ఉంటుంది. దేవుని చిత్తంలో ఎవరు నడుచుకుంటారో, దేవుడి చిత్తంలో నడుచుకునేవారు గొప్ప స్థితికి ఎదుగుతారు. గొప్ప స్థితికి ఎదగాలి అని అంటే యోసేపు గొప్ప స్థితికి ఎదిగాడు. దేవుడిని డిమాండ్ చేసినాడా? నన్ను చేస్తావా, లేకపోతే నిన్ను నేనేమైనా చేస్తానా? ఏమైనా చేయగలడా దేవుడిని? కేవలం దేవుడే తన చిత్తాన్ని తెలియచేయటమే కానీ వేరొకటి ఏమీ కూడా లేనేలేదు. దేవుడే తన చిత్తాన్ని తెలియచేయటమే. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి ఎడల దేవుడు ఎందుకు ఉన్నతమైన చిత్తాన్ని కలిగి ఉంటారు అని అంటే క్రమశిక్షణ కలిగిన జీవితం. స్తోత్రమో, హల్లెలూయా. చాలామంది అనొచ్చండి, ఆ వ్యక్తులు ఆ బలహీనతలు ఉన్నాయి, ఈ వ్యక్తులు ఈ బలహీనతలు ఉన్నాయి. కానీ దేవుడు మరి ఆ వ్యక్తిలో ఏ సుగుణాలు చూస్తాడో అది ఆయనకే తెలుసు. దేవుని లెక్కల్ని, ఆయన గ్రంథాన్ని నీవు చదవడానికి ప్రయత్నిస్తే ఒక మాట ఖచ్చితంగా చెప్తాను, ఆయన తగిన సమాధానం చెప్తారు. ఆయన తగిన సమాధానం చెప్తారు. కాబట్టి యోసేపును ఎందుకు ప్రభా మీరు అంతగా దీవించారు అని అంటే, ఉండే సమాచారం యోసేపు దగ్గర ఉంటుంది, ఉండే సమాచారం దేవుడి దగ్గర ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు ఈ మాటలను ధ్యానం చేస్తూ ఉన్న నా ప్రియ సహోదరులారా, దేవుడు ఒక వ్యక్తిని ఉన్నతమైన స్థానాల్లోనికి ఎదిగించడానికి దేవుడు కలిగి ఉన్న అభిప్రాయాన్ని వ్యక్తులైనటువంటి భక్తులు గుర్తించి తమ తమ స్థానాలలో దేవుణ్ణి మహిమపరచటానికి దేవాది దేవుడు యొక్క నడుపుదలను గుర్తించే బిడలుగా ఉండాలి. దేవుని నడుపుదలను గుర్తించే బిడలు కించిత్తి మాత్రము కూడా ప్రక్కకు తొలగక మార్గంలో నడిచేవారైతే వారి ద్వారా దేవుని నామం మహిమపరచబడడానికి అవకాశాలు ఉంటాయి అని, దేవుడు వారిని అంచెలంచెలుగా ఎదిగించి ఉన్నతమైన స్థానాల్లోనికి ఎదిగిస్తారని, యోసేపు వలె యోసేపు సహోదరులు యోసేపును ఏ విధంగా చిన్నచూపు చూసి అతనిని తమ ఎదుట కనబడనీయకూడదు అనే ఆలోచనలు వారి పరిధిలో వారు చేయగలుగుతూ వచ్చారో వారి వరకు వారు కరెక్టే వాళ్ళు అనుకోవడం. యోసేపుకు మాత్రం అది బాధ కలిగించింది. స్తోత్రం, హల్లెలూయా. యోసేపుకి అది బాధ కలిగించింది. సరే, అయితే ఈరోజు యోసేపు వలె నీవు కూడా నిన్ను ఎవరైనా బాధ పెట్టేవారు ఉన్నారా? దేవుని చిత్తంలో నేను నడుస్తున్నాను, దేవుని మార్గంలో నేను ఉంటున్నాను, దేవుని స్వరం విన్నాను, దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నాను, కించిత్తి మాత్రము కూడా నా యందు అతిశయాస్పదమైన పేరాశకు సంబంధించినటువంటి దైవ చిత్తం కానటువంటి పరిస్థితుల వద్ద నా ప్రమేయం లేదు, నా యొక్క సంకల్పం లేదు, నా యొక్క ప్రయాస లేదు అని నీవు భావిస్తూ ఉంటే, దేవుని చిత్తంలో మాత్రమే నేను ఉన్నాను అనుకునే వ్యక్తివి గనుక మాత్రమే అయితే యోసేపు వలె దేవుని చిత్తంలో నిలిచి ఉండేటటువంటి బిడలు దేవుని చేత నడిపించబడతారు. అయితే కృంగిపోవద్దు, వ్యధ చెందవద్దు, గుంటలో పడవేయబడ్డాని అని అనుకోనవద్దు, మిద్యానీయులకు అమ్మివేయబడ్డాను అని చింతించవద్దు, ఇష్మాయేలీల చేతికి చిక్కి ఉన్నానే అని ఆలోచించవద్దు, పోతీఫరా ఇంటిలో బానిసగా ఉన్నానే అని విచారించవద్దు, చెరసాలలో ఇనుప సంకెళ్ళు బాధించాయే అని భావించవద్దు, ఐగుప్తు రాజు ఎదుటకు తేబడతావు అని ఆలోచించు. స్తోత్రం. నీ బాధ నిన్ను ఉన్నత స్థానానికి నడిపించేది, నీ ఆలోచన నిన్ను ఉన్నతమైన స్థానానికి నడిపించేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరులారా, యోసేపు పడిన బాధలు అతన్ని గొప్ప స్థానానికి చేర్చేవే కానీ అతన్ని గుర్తించలేక, అతనిని గ్రహించలేక, అతన్ని సహించలేక మాట్లాడే మనుషుల యొక్క ఉద్దేశాలకు, సంకల్పాలకు అవి చిక్కించేవి కానే కావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోసేపు ఫలించెడి ద్రాక్షవల్లి, దాని ఎదుగుదలను ఎవరు ఆపలేరు.
కారణం అది ఫలించే ద్రాక్షవల్లి. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని దీవెనను కలిగి ఆయన యొక్క మార్గంలో నడుస్తూ ఉన్న ప్రియ సహోదరులారా, నీ పరిశ్రమను చూసిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ యొక్క ఉద్దేశాలను చూచిన దేవుడు నిన్ను నిశ్చయముగా దీవించేవాడై ఉన్నాడు. నిత్యము నీతో కూడా ఆయన నడిచేవాడై ఉన్నాడు, దీవించేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోసేపును గొప్పవాడిగా చేయటానికి దేవుడు తన చేతిలో ఒక సాధనంలాగా వాడుకుంటూ ఉన్నాడు. దానిని గుర్తించిన యోసేపు అంటూ ఉన్నాడు, దేవుడే కానీ నీవు నన్ను ఇక్కడికి తీసుకుని రాలేదు. ఆ విధంగా యోసేపు మీద నిలిచి ఉన్న దీవెన ఈరోజు నా మీద, మీ మీద సమృద్ధిగా నిలిచి దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.